ఆయుసుడు కావచ్చు, పెద్దవారికి ఇట్లా కావచ్చు, ఆ పోషమ్మకి ఇట్లా కావచ్చు. మరి పోషమ్మేనా? కాదు కాదు. మరి ఇంకెవరు? మరి ఏదైనా గాలికి ఇట్లా పట్టవచ్చు. మరి గాలి కూడా కాదు. మరి పిల్లగానికి జ్వరం బాగా వస్తుంది. మరి ఎవరు? మళ్ళీ కొత్త గాలి ఏమైనా పట్టిందా? దయ్యం గిట్లా పట్టిందా? దయ్యమే. దయ్యమే దయ్యమే కానీ దయ్యమే దయ్యమే పట్టింది కానీ దయ్యం అయితే మరి ఇటు తిరుగు. మరి నేనే పట్టినా మరి అని ఇటు తిరుగు. దయ్యమే పట్టింది. మరి తక్కువ కావాలి. మరి కళ్ళున్ను చికెన్ అన్ని పెట్టిపిత్త కానీ వాళ్ళతోని మరి తక్కువ కావాలి. తక్కువ అవుతావా? తక్కువ అయితే ఇటు తిరుగు మళ్ళా. బరాబర్, రైట్. లే బిడ్డ, కొన్ని నీళ్ళు తాగేవలే. నీ తాగు, తక్కువ అవుతుంది కొంచెం. మొత్తం ఎక్కడ అక్కడ వెళ్ళిపోవాలి. మళ్ళా గంట సేపట్లో మళ్ళీ చల్లవాడాలి పోయి అంతా. అబ్బా, పిల్లగానికి జ్వరం ఏం చేసినా తగ్గుతలేదు. కానీ ఇంత చేసినా ఇడి పట్టుకుపోయినా తగ్గుతలేదు. ఏం చేయాలి? మంచిగా ఉన్నా కానీ మా పిల్లగానికే వారం రోజుల నుంచి జ్వరం బాగా వస్తుంది. ఎన్ని చేసినా తగ్గుతలేదు. హాస్పిటల్ తిరిగినా తగ్గుతలేదు. ఏం చేసినా తగ్గుతలేదు. అది తలకాయ మొత్తం పనిచేస్తలేదు నాకు. అరే ఇన్ని రోజులు నాకు చెప్పవారా? నువ్వేం బాధపడకు. నాకు తెలిసి నాకు సామి ఉన్నాడు. ఆ సామి దగ్గర పట్టుకోరా, సెట్ అవుతుంది. సరే, మరి ఆడికి తీసుకొని పోదాంపా. సరే బా. నువ్వు ఇక్కడ అవునే సామితో మాట్లాడస్తా. పోయిరాపో. मणि लगन जात फल लगन के विषण भावे स्वित का फल नगरे का प्रतन्न भावे फल विनम्र लग्न चिंता गाय का फल गण गण तोरे का गिबावी विसितल्लुबे कट्टन में भाव से सत्व भाव से सुरा से किल किल दे में होई सवासी निरे विभन्न भाव से तीन से तीन सवाल से जन्म क्रिय फल से चतुर्थ भाव चतुर्थ भाव चतुर्थ भाव वृद्धि भाव सप्तमी भाव प्रतत्व भाव देख से देखा इसी को मैंने से पढ़ना कैसे सतदेव पूजा बड़ा बड़े हिंदू विधि कंप्लीट से सत्य गोइट రేయ్ మన పవిత్రమైన గంగా జలం ఉన్న తీసుకురా. ఓకే స్వామి. పవిత్రమైన గంగా జలమా? కోసింగ్ లా ఉన్నది. అక్కడ పెట్టురా మూర్ఖుడా. రాంగా చింత చెట్టు కాడిది పట్టిందిరా వీడికి. అయ్యో స్వామి, మరి దానికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? దానికి పరిష్కారం నేను చెప్తారా? పాంచన్ స్వామి, చెప్పులు తొందరగా. చెప్తా. అపవిత్రమైన గంగా జలం అందుకోరా. ఓ స్వామి. రావే రా రా, నీకేం కావాలో వచ్చి చెప్పు. రా. నా దగ్గర నేనానే నీ వేసాలు. రా రా, ఏం కావాలో వచ్చి చెప్పు. రా రావే రా రా రావే రా. రాజు రాజు
చూసారా? నీకేం కావాలి? బాగా స్వామి చూసాను దీనికి పరిష్కార మార్గం ఏమైనా ఇందిరా దీనికి ఒక ఊసి కోటర్, ఒక నల్ల కోడి, కండి, చింత చెట్టు ఉంది కదా ఉంది స్వామి. ఇక్కడ పెట్టు. వాడు వచ్చి తిరిగిపోతాడు. ఒక దండలు స్వామి. ఎదురండి, అంతా శుభమే జరుగును. వెళ్ళు. లే పోదాంలే, ఇంటికి పోదాంలే. అడిగింది అన్ని ఇట్లా పెడతాను. నా కొడుకు జ్వరం మొత్తం తక్కువ కావాలి. వెళ్తే అరే శిషా, స్వామి ఎక్కడున్నావురా? ఇంటికాడ స్వామి. చింత చెట్టు దగ్గర మన కళ్ళున్న చికెన్ ఉంటది, స్వామి అది పట్టుకొని మన లొకేషన్కి వచ్చాయి. ఓకే స్వామి. ఇదిగో స్వామి. ఇక్కడ పెట్టారా? నువ్వు వెళ్ళిపోరా. ఓకే స్వామి. అబ్బా మంచి ఎర్రి పప్పలు దొరికిల్రా ఈరోజు నాకు. అబ్బా యాటికాయ తొడ్డెక్కింది. మంచి ఎర్రి పప్పలు దొరికిల్లు. కొడుకు జ్వరం తగ్గిందా? అబ్బా పూజారి ఎవరో కానీ ఒక దెబ్బగా నా కొడుకు మొత్తం జ్వరం మొత్తం తగ్గింది. ఇప్పుడు మంచిగా ఆడుకుంటాను రోజు బయటికి వెళ్ళి. నేను చెప్పినా కదా ఆయన దగ్గర పోతే మంచిగా అవుతుందని. డబ్బేని గీడున్నది, మందు డబ్బేని గీడున్నది. ఈ డబ్బా నానే ఆ దయ్యం పాడుగా నా కొడుకును వారం రోజులు పోసకొచ్చుకునే జ్వరం కొట్టి కొట్టి, అందుకే దానికి కలిపిన అన్నం మంది కలిపిన. అయ్యో స్వామి స్వామి, అయ్యో చికెన్ కి కక్కుర్తు పడుతుంది. మందు పెట్ట చికెన్ తింటివి సత్తువి. అయ్యో